డయాబెటిస్ మనం లాంగ్ టర్మ్‌లో నెగ్లెక్ట్ చేయటం వలన డ్యామేజ్ అయ్యే ఇంకొక ముఖ్యమైన అవయవం మన బ్రెయిన్. మన బ్రెయిన్ లోపల ఉండే రక్తనాళాల్లో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా వెళ్ళకపోవటం వలన సూక్ష్మ రక్తనాళాలు బ్లాక్ అవ్వటం, అలాగే పెద్ద రక్తనాళాల్లో బ్లడ్ సర్క్యులేషన్ బ్లాక్ అవ్వటం వలన మెల్లిగా బ్రెయిన్‌లో ఉన్న సెల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవ్వటం, బ్రెయిన్ యొక్క సైజు తగ్గిపోవడం జరుగుతుంది. దానివల్ల మనకి డెమెన్షియా, అల్జీమర్స్ డిసీజు, అలాగే కాగ్నిటివ్ డిక్లైన్ అంటాం. అంటే మెమరీ లాస్ అవ్వటం, అలాగే మనం అటెన్షన్ తగ్గిపోవటం, దేని మీద ఫోకస్ చేయలేకపోవటం, కాన్సంట్రేషన్ తగ్గటం, అట్లాగే లెర్నింగ్ ఎబిలిటీస్ నేర్చుకునేది తగ్గిపోవటం, తర్వాత డెసిషన్ మేకింగ్ స్లో అయిపోవటం. ఎప్పుడో ఒకసారి మనకి డయాబెటీస్ కంట్రోల్లో లేనప్పుడు బ్రెయిన్లో కూడా సడన్గా బ్లడ్ క్లాట్స్ సడన్గా వచ్చినప్పుడు స్ట్రోక్కి దారి తీయవచ్చు. ఈ స్ట్రోక్ వలన మన బాడీలోని ఒక సైడ్ బాడీ అంతా కూడా పెరాలసిస్ అయిపోవచ్చు. ఒక కాలు చేయి పని చేయకపోవటం, లేదంటే మాట రాకపోవటం, కళ్ళల నరాలు డ్యామేజ్ అవ్వటం, మూతి వంకర పోవటం. ఇలా ఈ బ్రెయిన్‌లో ఏ పార్ట్‌కి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గింది అనే దాన్ని బట్టి దాని యొక్క ఫంక్షన్స్ అన్నీ కూడా మనకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఈ డయాబెటిస్‌ని గుడ్ కంట్రోల్‌లో ఉంచుకోవటం, అట్లాగే ఒక్కొక్కసారి షుగర్ బాగా డౌన్ అయినప్పుడు కూడా బ్రెయిన్ సడన్‌గా ఇన్యాక్టివ్ అవుతుంది. ఎందుకంటే మన బాడీలో తయారయ్యే గ్లూకోజు దాదాపు 20% గ్లూకోజు ఒక బ్రెయిన్ యూటిలైజ్ చేసుకుంటుంది. అందువల్ల బ్రెయిన్‌కి మన ఎనర్జీ సోర్సు ఓన్లీ గ్లూకోజ్. అందువల్ల ఈ గ్లూకోజ్ లెవెల్స్ బాగా డ్రాప్ అయినప్పుడు కూడా అది బ్రెయిన్ ఫంక్షన్‌ని ఇంపైర్ చేస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో టైప్ 1 డయాబెటీస్ ఉన్నటువంటి వారిలో తరచుగా ఈ లో షుగర్ అవ్వడం కూడా బ్రెయిన్ మీద ప్రభావం చూపుతుంది. అలాగే డయాబెటీస్ కంట్రోల్‌లో లేకపోవడం వల్ల ఈ చిన్నపిల్లల్లో బ్రెయిన్ ఎదుగుదల మీద ఎఫెక్ట్ పడుతుంది. మందబుద్ధి కలవారిగా తయారవటం, మరి స్టడీస్‌లో రాణించలేకపోవటం, అట్లా ఎన్నో రకాల నష్టాలని ఈ షుగర్ కలిగజేస్తుంది. అందువల్ల డయాబెటీస్‌ని ఆప్టిమమ్ లెవెల్‌లో బాగా ఎక్కువ కాదు, మరీ లో అవ్వకుండా చూసుకోవటం చాలా అవసరం. బ్రెయిన్ చక్కగా పనిచేయాలి అంటే షుగర్ లెవెల్స్‌ని మనం ఒక నిర్ణీత రేంజ్‌లో మెయింటైన్ చేయాలి. ఏది ఎక్కువైనా ప్రమాదమే, మరీ డౌన్ అయినా కూడా ప్రమాదమే.